హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. దర్శన్ శరణ్యుల చేత హోమం జరిపిస్తూ ఉంటుంది. అది చూసి అసహ్యంతో అక్కడి నుంచి సౌమ్య వెళ్ళిపోతుంది. సౌమ్య నేరుగా అనన్య దగ్గరికి వెళ్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆనంద భైరవి కావాలని చెప్పేసి ఇద్దరిని కలపడానికి ఈ పక్కగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అనే విధంగా అంటుండ సౌమ్య అనన్యకు చెప్తూ ఉంటుంది. వాళ్ళు వేసినంత ప్లాన్ అంత మాత్రాన జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు? ఇద్దరిని కల్పించి ఇప్పుడు పూజ జరిపిస్తే సరిపోతుందా అనే విధంగా అనుకున్న తర్వాత అప్పుడు వెంటనే దామిని వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇక వదిన అన్నయ్యను విడగొట్టాలని ఈ అనన్య కావాలని చెప్పేసి మా ఇంట్లో అడుగు పెట్టిందన్నమాట అని ఆలోచిస్తూ ఉంటుంది. అందరు కలిసి పూజ జరిపించి ఇంటికి వచ్చిన తర్వాత అదే సమయానికి ఇక ఆనంద భైరవి పంతులుగానే పిలిపిస్తుంది. ఇదేంటి పంతులుగానే పిలిపించింది మళ్ళీ అని చెప్పేసి ఇక సౌమ్య అనుకుంటుంది. ఇక ఏంటమ్మా పిలిపించావు అని చెప్పేసి పంతులు గారు అడుగుతారు. శోభన ముహూర్తం పెట్టించడానికి పిలిపించానేసరికి ఇక సౌమ్య ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. పిల్లల శోభనం పెట్టించడానికి పంతులుగాని పిలిపించిన ఆనంద భైరవి ఆ మాటలు విని అలాగే చూస్తూ ఉండిపోతుంది. పంతులు గారు బేసిక్గా ముహూర్తం పెడతాడు. ఈ రాత్రికి చాలా ముహూర్తం ఉందమ్మా, వీళ్ళిద్దరి పేరు మీద కూడా బేసిక్గా ముహూర్తం బలం బాగుందని చెప్పేసి పంతులు గారు చెప్తారు. అప్పుడు వెంటనే లీలావతి ఆలస్యం చేయకుండా అదే ముహూర్తానికి పెట్టియండి పంతులు గారు అని చెప్పేసి ముహూర్తం పెట్టిన తర్వాత ఈ మాటలు విని సౌమ్య కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే ఆ కంగారులో ఇక అనన్య గదిలోకి వెళ్తుంది. అనన్య కొంపలు మునిగిపోతున్నాయి. ఎవరి కొంపలమ్మి? ఆల్రెడీ మా కొంపలు కాళ్ళు కింద పెట్టకుండా జరిగిపోయి ఉండదు. కాదు, అది కాదు, ఆ దర్శన్ శరణ్యలకు ఇద్దరికి శోభన ముహూర్తం పెట్టిస్తుంది ఆనంద భైరవి. ఓహో, ఇక వాళ్ళకు శోభనం జరిపించడానికి ముహూర్తం పెట్టిస్తుందా? ఏమో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరికీ శోభనం జరిగిపోతే ఆ తర్వాత నా జీవితానికి ఒక అర్థమే ఉండదు. ఇంతలా కష్టపడి ఈ ఫేస్ని ఇలా చేయించుకొని ఇంట్లో అడుగు పెట్టింది దర్శన్ని నా వాడు చేసుకోవడానికి. కానీ దర్శన్ నా వాడు కాకుండా ఇక శరణ్య వాడైతే ఇక నేను ఇంతలా కష్టపడ్డది ప్రయోజనం ఏముంది? ఎలాగైనా సరే నువ్వు ఏదో ఒక ప్లాన్ చేసి ఇక వాళ్ళిద్దరిని విడగొట్టి ఆ తర్వాత దర్శన్ ఆ మెల్లో 3 ముళ్ళు వేసేలా చెయ్యి అనే విధంగా సౌమ్య అనన్యని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఇక అనన్య ఆలోచిస్తూ వాళ్ళకు శోభనం జరిగితేనే కదా అక్కడ జరిపించడానికి ఏమంటున్నావు? ఏం లేదు, ఇప్పుడు మనకు ఎర ఉంది. దామినిని ఎలాగైనా మన హ్యాండ్ ఓవర్లో చేసుకొని తనని కిడ్నాప్ చేస్తే అప్పుడు కాసేపట్లో శోభనం కూడా ఆగిపోతుంది. ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. సరే ఆగు చెప్తాను అని చెప్పేసి అటువైపుగా దామిని వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏముంది, ఇప్పుడు శోభనం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా, ఆ శోభనాన్ని ఎలాగైనా ఆపేలా చెయ్యాలి అని అంటుండగా దామిని అటువైపుగా వెళ్తుండగా వెంటనే ఏంటి ఈ అనన్య మళ్ళీ ఏదో రకంగా ప్లాన్ చేసి అన్నీ వాళ్ళ శోభనం జరగకుండా ఆపాలని చేస్తుందా? అసలు ఏం చేస్తుంది? ఆ ప్లాన్ ఏంటో నేను తర్వాత చెప్తా. ఇక్కడ 4 గోడలకు 4 చెవులు ఉంటాయి. ఆ ప్లాన్ గురించి నేను తర్వాత చెప్తానని చెప్పేసి ఊరుకుంటుంది. ఆ సమయంలో ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అన్నయ్యకు వదినకు శోభనం జరగాలి. ఈ అనన్య ఇంట్లో అడుగు పెట్టడం ఏంటో కానీ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటుంది. దీన్ని ఈరోజు వదిలిపెట్టకూడదు అనే విధంగా అనుకుంటుంది. ఆ సమయంలో కాంచన ఇక అనన్య ప్లస్ సౌమ్య ముగ్గురు కలిసి బయటికి వెళ్తుండగా ఈలోపు వెంటనే అనుకున్న ప్లాన్ ప్రకారంగా వాళ్ళ శోభనం ఆపాలని చెప్పేసి అనన్య సౌమ్య కాంచన అనుకుంటూ ఉంటారు. ఏంటి వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్న టైంలో రౌడీలకు అంతకు ముందే ఇక అనన్య ఫోన్ చేస్తుంది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయండి అని చెప్పేసి వెంటనే ఫోన్ చేస్తుంది. ఆ రౌడీలు దామిని వెనకాల వస్తూ ఉంటారు. ఇక దామిని వెనకాల వస్తుండగా ఏంటి వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటుండగా వెనక్కి చూస్తూ ఉంటుంది అనన్య. ఇక దామిని వెనకాల రౌడీలు ఉంటారు. వెంటనే మత్తు పెట్టి దామిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తారు. అనుకున్నట్టు ప్లాన్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబంలో శోభనం ఎలా జరుగుతుందో, సంతోషం ఎలా ఉంటుందో నేను చూస్తాను అనే విధంగా అనన్య అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అనుకున్నట్టుగా ఇంట్లో దగ్గరకు వచ్చి దామిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉండరు అని చెప్పేసి కాంచన లబ్బో లిబ్బో మొత్తుకుంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కలిసి వచ్చేసరికి ఏమండి ఏదో గొడవ వినబడుతుంది అని విధంగా అంటుండగా అదే సమయానికి ఇంతకు ముందుకే ఇక అలా పాల గ్లాస్ పట్టుకొని
ఇక శరణ్య గదిలోకి వస్తుంది. ఎప్పుడు చూడని అందం ఈరోజు కొత్తగా కనబడుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఇక దర్శన్ తన నుదుటి మీద ముద్దు పెడుతుండగా ఇక అతని జీవితంలో నేను అడుగు పెడుతున్నాను. ఈ అడుగుతోనే మా ఇద్దరి జీవితం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా సమయంలో ఒక్కసారిగా కాంచనమల శోభనం జరగకుండా గట్టిగా అరుపులు చేసేసరికి వెంటనే ఆనంద భైరవి లీలావతి బయటకు వస్తారు. ఏంటి ఏంటి నైట్ పూట గావు కేకలాగా? ఏం లేదు, ఇగో ఆ దామినిని ఎవరో రౌడీలు వచ్చి కిడ్నాప్ చేసుకొని పోతూ ఉండరు అని చెప్పేసేసరికి ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోతుంది. ఏంటి నాటకాలు ఆడుతున్నారా అని అంటుండగా, లేదు నిజం చెప్తున్నాను వదిన గారు, ఇందాక నేను బయట నుంచి వస్తుండగా దామిని రౌడీలు ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొని పోతూ ఉండరు అని ఈ విధంగా అనేసరికి వెంటనే ఇక దామిని కిడ్నాప్ చేసి ఎవరా మీరు, వదిలిపెట్టండి అని చెప్పేసి దామిని ఈ విధంగా అంటుంది. మాకు పనైనంత వరకు నేను వదిలిపెట్టను, నువ్వు మాలో బందికానా అని చెప్పేసరికి వెంటనే అదే సమయానికి అనన్య దామిని దగ్గరికి వస్తుంది. ఏంటి దామిని, పాపం ఇప్పుడు చిక్కుకుపోయానని చెప్పేసి బాధపడుతున్నావా? ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశాం తెలుసా? కాసేపట్లో ఇంట్లో మీ అన్నయ్య వాళ్ళ శోభనం జరుగుతుంది, అది ఎలా ఆపాలనుకుంటే ఇలా నువ్వు ఇరక్కపడ్డావు. ఇప్పుడు నీ వల్ల ఆ శోభనం జరగకుండా ఆగిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకపోరు. అప్పుడు హ్యాపీగా నేననుకున్నట్టు ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఏ అనన్య, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో మా పిన్ని చేతిలో నువ్వు చావడానికైనా సిద్ధపడు. ఏంటి పొద్దున్న చేసినది కూడా సిగ్గుగా అనిపించట్లేదు? ఇంతలా మా పిన్నితో చివాట్లు నానా మాటలు పడుతున్నావు, అసలు నీ ఒంటికి సిగ్గు అనేది లేదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అనన్య అంటుంది. ఎక్కువనా? ఇలా ప్లాన్ వేసి ఇక వెనకాల నన్ను కిడ్నాప్ చేసిన అని అనుకుంటున్నారా? కాసేపట్లో మా పెద్దమ్మ వస్తుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? మీరు ఈ ప్లాన్ చేస్తారని నాకు బాగా తెలుసు. ఇప్పుడు శోభనం ఇక ఆపేలా ప్లాన్ చేశారని కూడా తెలుసు. అంత తెలివి తక్కదాని కాదు అని చెప్పేసరికి ఆనంద భైరవి రియల్ ఎంట్రీ ఇస్తుంది. ఏంటి ఇక నా కుటుంబంలో శోభనం జరిపించకుండా ఉండడానికి దామిని కిడ్నాప్ చేస్తావని నాకు తెలుసు. ఇక నా చేతిలో తన్నులు తినడానికి నువ్వు ఆల్రెడీ ఎప్పటికీ ఇక ఉంటావని కూడా తెలిసే అని చెప్పేసి ఆనంద భైరవి రంగంలో దిగిన తర్వాత అరే ఇక ఆనంద భైరవిని కూడా కట్టేయంటేసరికి ఆనంద భైరవి కర్ర పట్టుకొని రౌడీలను కొడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఇక అనన్య చెంప పగలు కొడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇక కుటుంబాన్ని ముక్కలు చేసి కుటుంబంలో సంతోషం లేకుండా చేసావనుకో, ఈసారి నీ మెడ మీద కత్తి పెట్టి చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను అని దామిని తీసుకొని వెళ్తుంది. అనుకున్నట్టు ప్లాన్ ప్రకారంగా ఇక బెడిసి కొట్టేలా చేస్తుంది. ఈలోపు వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేసిన తర్వాత వాళ్ళ శోభనం హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. ఇక సౌమ్య మాత్రం నడింట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. వేసిన ప్లాన్ బెడిసి కొట్టే, ఇప్పుడు వాళ్ళిద్దరు శోభనం జరిగిపోయాయి, ఇక నా జీవితం అంతేనా అని ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు తెల్లారుతుంది. అలా ఇద్దరు సంతోషంతో కలిసికపోతారు. హ్యాపీగా ఇక తన శోభనం అలా సంతోషంగా జరిగిపోతుంది. ఆ సమయంలో తను బయటికి వచ్చేసరికి సౌమ్య ఎదురు పడుతుంది. అప్పుడు వెంటనే శరణ్య ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటి నా జీవితంలో అడుగుపెట్టింది కాకుండా నా శోభనాన్ని ఆపడానికి ఏకంగా దామిని కిడ్నాప్ చేయాలని చెప్పేసి ఇక అనన్యతో కలిసి ప్లాన్ చేశావని నాకు తెలియదనుకుంటున్నావా? నీ నక్క వినయాలు ఇక చూపించడానికి ఈ కుటుంబంలో అడుగు పెట్టే ముందు ఈ ఇంట్లో ఉగ్రపులు ఉందని మర్చిపోకే. అది ఏం చేస్తుందో నువ్వేం చేస్తావు? మా శోభనం జరిగిపోయింది, ఇక నువ్వు నా భర్త జీవితంలో అడుగు పెట్టాను, ఇక ఇదంతా నేనే అని చెప్పేసి నీ కలలాగే కరిగిపోయింది. ఇంక కొన్ని రోజులలో కూడా నీ బండారం తెలుసుకొని నీ కడుపులో బిడ్డకు కారణం ఎవరో కూడా తెలుసుకొని నిజాన్ని బయట పెట్టి నా మొగుడి చేత నిన్ను బయటికి గెంటియపోతే శరణ్యనే కాదే దర్శన్ పెళ్ళానే కాదు అని చెప్పేసి అంటుంది.